తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గంలో చోటు చేసుకున్న విభేదాలపై అధిష్టానం దృష్టి సారించింది. సీనియర్ నేతలుగా చెప్పుకుంటున్న కొంతమంది తెలుగు తమ్ముళ్లు ఎమ్మెల్యే మాధవిరెడ్డితో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డిలపై అసమ్మతి గళం విప్పారు. బహిరంగ విమర్శలతో రోడ్డెక్కారు. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న అధిష్టానం కడప లొల్లిపై నివేదిక ఇవ్వాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితను ఆదేశించినట్లు తెలుస్తోంది. పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఈ విషయంపై ఆరా తీసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసలు అధినేత ఎందుకు సీరియస్ అయ్యారు? ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? వాచ్ దిస్. కడప నియోజకవర్గం తెలుగుదేశం నేతల్లో అంతర్గతంగా గూడు కట్టుకున్న అసంతృప్తి తారాస్థాయికి చేరింది. పార్టీ సీనియర్ నేతలను ఎమ్మెల్యే మాధవిరెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిలు పక్కన పెడుతున్నారని, వైసీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యమిస్తున్నారని కొంతమంది టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా తెర వెనుక రాజుకుంటూ వచ్చిన ఈ అసమ్మతి బట్టబయలైంది. ఎమ్మెల్యే, ఆమె భర్త వాసుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ రోడ్డెక్కారు. అంతేకాకుండా నగర వీధుల్లో వాహన ర్యాలీ నిర్వహించారు. టీడీపీ నేతలే ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తున్నారనే విషయం సాధారణ ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఇది పార్టీకి తీరని నష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో అధిష్టానం కడప లొల్లిపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఇక ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవితను ఆదేశించినట్టు సమాచారం. మంత్రి వెంటనే కొంతమంది జిల్లా నేతలకు స్వయంగా ఫోన్ చేసి విషయం తెలుసుకుంది. ప్రాథమిక సమాచారాన్ని అధిష్టానానికి చేరవేసింది. అదేవిధంగా అధినేత చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కూడా జిల్లా నేతలకు వివరించినట్టు తెలిసింది. ఇంటెలిజెన్స్ విభాగంతో పాటు పార్టీ వేగులు ఇప్పటికే పూర్తి సమాచారాన్ని అధిష్టానానికి చేరవేశారు. ఇలా బహిరంగ విమర్శలకు దిగి ఎమ్మెల్యేను ధిక్కరించేందుకు అసలు కారణాలేంటి, దీని వెనుక ఉన్నదెవరు వంటి వాటిపై పార్టీ నేతలు సమగ్ర సమాచారాన్ని వివరించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న అధిష్టానం త్వరలో కడప నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేపై కొంతమంది అసమ్మతి గళం వినిపించారు. మరి ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయాన్ని తెలుసుకునేందుకు తెర వెనుక కడప నియోజకవర్గానికి చెందిన కొంతమంది ముఖ్య నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పాత కడపకు చెందిన కృష్ణారెడ్డి ముందుండి వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. కడప టీడీపీలో ఎమ్మెల్యేకు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా ఏదో జరుగుతోందనే అభిప్రాయాన్ని పార్టీ సాధారణ కార్యకర్తల్లో కల్పించగలిగారు. దీంతో తెర వెనుక ఉన్న నేతలు కూడా నేడో రేపో రోడ్డెక్కనున్నట్టు సమాచారం. అసమ్మతి నేతలంతా కలిసి కడపలో భారీ సమావేశం నిర్వహించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఆలోపు ఎమ్మెల్యేకు, ఆమె భర్తకు వ్యతిరేకంగా మరిన్ని ఆధారాలు సేకరించేందుకు యత్నిస్తున్నట్టు కొంతమంది పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే మాధవిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిని విమర్శించే స్థాయి, అర్హత పాత కడప మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డికి లేదని తెలుగుదేశం కార్పొరేటర్లు విమర్శించారు. కార్పొరేటర్లు సుబ్బారెడ్డి, సూర్యనారాయణ, జఫ్రుల్లా, నాయకులు సుదర్శన్ రెడ్డి, అండ్లూరి బాలకృష్ణారెడ్డి, చల్లా రాజశేఖర్లు మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డిల దగ్గర అత్యంత లబ్ధి పొందిన ఆయన ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సింగిల్ విండో సొసైటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి మాట్లాడితే బాగుంటుందన్నారు. కృష్ణారెడ్డి అవినీతి అక్రమాలను చూసే పార్టీలో దూరం పెట్టారన్నారు. త్వరలో కృష్ణారెడ్డి ముక్కు నేలకు రాసే రోజులు దగ్గర పడ్డాయని వివరించారు. తాము సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరామన్నారు. ఎటువంటి కాంట్రాక్టు పనులు, పదవులు ఆశించి చేరలేదన్నారు. కృష్ణారెడ్డి అంత అవినీతిపరుడు మరొకరు లేరని, సొంత బావ ఆస్తిని కూడా ఆన్లైన్లో చేసుకుని కబ్జా చేశారన్నారు. ప్రకాష్ నగర్లో 25 సెంట్లు, దేవుని కడపలో
15 సెంట్లు, చౌక దుకాణపు డీలర్ల దగ్గర దందా చేసి లక్షలు గడించారన్నారు. పుట్లంపల్లి, దేవుని కడప చెరువులలో అక్రమంగా మట్టి తరలించి దందా సాగించారని ఆరోపిస్తున్నారు. అలాగే పోలీస్ స్టేషన్లలో పంచాయతీలు చేసి తెలుగుదేశం కార్యకర్తల నుంచి కూడా డబ్బులు తీసుకున్నారన్నారు. 2014 నుంచి 2019 వరకు చేసిన నీరు మీ చెట్టు పథకంలో ఇప్పుడు కూడా బిల్లులు చేసుకుంటున్నారని ఆరోపించారు. మొత్తానికి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై జరుగుతున్న అసంతృప్తిపై అధినేత చంద్రబాబు, లోకేష్ ఎలా స్పందిస్తారో అని జిల్లా టీడీపీ నాయకత్వం ఎదురు చూస్తోంది. ఇప్పటికైనా కడపకు కమిటీని పంపించి ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులకు జరుగుతున్న అవమానాలను గుర్తించాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆమె భర్త జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తీరు ఇలాగే ఉంటే రానున్న మున్సిపల్ ఎలక్షన్స్ పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. టీడీపీకి గట్టి షాక్ తగిలేటట్టు ఉన్నాయి. మరి పార్టీ అధిష్టానం ఈ సమస్య ఎలా పరిష్కరిస్తుంది? ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీరు మార్చుకుని అందరినీ కలుపుకుని వెళతారా లేదా అనేది వేచి చూడాలి.